పౌలు శీలలు సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి ఇద్దరిని పట్టుకొని బాగా కొట్టేసి జైలు వేసేశారు. అర్ధరాత్రి వేళ వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఏంటి ప్రభువా, మేము వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే మాకు ఇలాంటి దుస్థితిని కలగజేస్తావా? వీళ్ళు ఎందుకు పట్టుకోవాలి, మమ్మల్ని ఎందుకు కొట్టాలి అని దేవుని మీద సనగడం లేదు, గొనగడం లేదు. కానీ అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయొచ్చు, దేవునికి కీర్తనలు అంటే దేవుని స్తుతిస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? మహాభూకంపం అంట. పరిశుద్ధాత్ముడు ఎంత చక్కని మాట ఉపయోగించి భూకంపం అనవచ్చు కదా. ఏంటంటే అది ఎందుకు అది భూకంపమో చూడండి. ఎందుకో తెలుసా? చూడండి, తర్వాత చదువుతా అర్థం. చెరసాల పునాదులు అదిరాయి కానీ పడిపోలా. చెరసాల పునాదులు అదిరిపోతూ చెరసాలు పడిపోవాలి కదండి. ఏం జరిగింది? తలుపులు తెరుచుకున్నాయి. ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ద్వారాలు తెరుచుకుంటాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఏం జరుగుతుంది? మహాభూకంపం కలిగిస్తుంది. ఆ మహాభూకంపం ఏం చేస్తుందంటే నీ ప్రాబ్లంకున్న పునాదుల్ని కదిలిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి కానీ జరగట్లేదండి. చాలామంది చెప్తారుగా, ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, మిగుల్లోకి వచ్చేస్తున్నామని చూస్తున్నామండి, కానీ అప్పులే. నా భర్త మారుతాడేమో అప్పటి నుంచో ఆలోచన చేస్తున్నానండి, కానీ ఇంకా ద్వారాలు తెరవబడటం లేదండి, మార్గాలు సరళము చేయబడటం లేదండి. అది జరగాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ద్వారాలు తెరవబడతాయి. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ద్వారాలు తెరవబడతాయి. తర్వాత ఏమండి, పౌలు శీలలు వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు దేవుని స్తుతించారు. వాళ్ళిద్దరు బంధకాలు ఊడిపోయినాయి అంటే ఏదైనా అర్థం ఉంది, అంతే కదండి. ఇప్పుడు చెరసాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరండి? సెయింట్సా? పరిశుద్ధుల? మహాత్ముల? వివిధ రకాలైన నేరాలు చేసిన క్రిమినల్సే కదా వాళ్ళందరూ. వారి బంధకాలు కూడా ఊడిపోయాయి. ఆమె నువ్వు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వారి బంధకాలు కూడా తెగిపడతాయి. ఇంకొక మాట ఆలోచన చేయండి, వాళ్ళందరూ ఎవరు? దొంగలు, వ్యభిచారులు, హంతకులు కదండి, వీళ్ళే కదా. ఒక్కసారి తలుపులు తెరుచుకొని వాళ్ళ బంధకాలు ఊడిపోతే ఎవడైనా అక్కడ ఉంటాడా? ఏ ఖైదీ అయినా ఉంటాడా? ఏ క్రిమినల్ అయినా అక్కడ ఉంటాడా? ఎంత అద్భుతం జరిగింది చూడండి. ఏ ఒక్క ఖైదీ పారిపోలేదు, ఖైదీలందరూ అక్కడే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇందాక పౌలు శీలలు పాడుతున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఇట్లాంటి ఖైదీలు కూడా, ఇట్లాంటి భయంకరమైన వ్యక్తులు కూడా మారిపోతారు. ఆమేన్.